రెండేళ్లుగా లీకులతో కాలక్షేపం చేయడం తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజలు 6 గ్యారెంటీలు ఎక్కడని అడుగుతుంటే వారి దృష్టిని మరల్చడానికే సీఎం రేవంత్ రెడ్డి లీకులు చిట్చాటుల పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లలోనే 2.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసినావో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయి రేవంత్ అంటూ సవాల్ విసిరారు. రెండేళ్ళు అయిపోయింది. ఏం చేసిండ్రు 2 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు? కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. రోజుకొక్క లీక్ ఇస్తారు. ఇగో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్నా ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా శాత కాదు. రోజుకొక్క లీక్. ఇగో ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా ముందుకు రా, కెమెరాల ముంగటికి రా. చిట్చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం పెట్టుకొని రా ముంగటి, కెమెరా ముంగటికి వచ్చి ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసులకు చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట, కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు ఎందుకు, ఈ డైవర్షన్ గేమ్లు అనేది. ఇవాళ ప్రజలు అడుగుతున్నారు. 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి ఏమాయ నాయనా అని అడుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే 40% మందికి ఇవాళ బుద్ధి చెప్పినరు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీశారు. అందుకే రోజొక్క టైంపాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది. పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లాలోని 6 గ్రామీణ నియోజకవర్గాలకు, అట్లాగే మన దక్షిణ పశ్చిమ నల్లగొండలో, సౌత్ వెస్ట్ నల్లగొండలో మునుగోడు, దేవరకొండ, కొంత నల్లగొండ నియోజకవర్గం, కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా డిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం, ఎట్లా 90% పనులు పూర్తయినాయి, ఎట్లా 10% ఈ 2 ఏళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టినరు. ఇవన్నీ కేసీఆర్ గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. నిజాయితీగా కనుక ఎన్నికలు జరిగింటే 60% టచ్ అయ్యేది. అయినప్పటికీ దగ్గర 35-40% స్థానాల్లో ఇవాళ బీఆర్ఎస్ గెలిచింది అంటే దానికి కారణం మీరు 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 అనే మాట మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా మీ పోరాట స్ఫూర్తి ఇలా పార్టీ నాయకత్వం మొత్తానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. అందుకే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే, మండల పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి భయమయ్యి ఇలా తప్పించుకొని పారిపోతా ఉన్నారు. చూస్తా ఉన్నారు మీరు. ఇవాళ పొద్దున్న పేపర్లో వాడుతూ ఉన్నది. సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టాలా, రైతులకు నిజంగానే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మంచి చేసింటే సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టి ఉండాలి. ఈరోజు రైతు దినోత్సవం కూడా, జాతీయ రైతు దినోత్సవం ఈరోజు. ఈ జాతీయ రైతు దినోత్సవం రోజు ఒక రైతు బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, నీకు నీ ప్రభుత్వానికి ఏమైనా నిజాయితీ ఉంటే, నీకు నీ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయదారులకు ఏమైనా మంచి చేసినామనే నమ్మకం ఉంటే, దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టమని చెప్పి గట్టిగా నల్లగొండ వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పించుకోవచ్చు, కొన్ని రోజులు అధికారం ఉంది కదా, నామినేషన్ల ద్వారా పదవులు నింపుకున్నాం కదా అనే ఒక తొంపుతో తప్పించుకోవచ్చు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరూ, వ్యవసాయ కూలీలు గాని, వ్యవసాయదారులు గాని అందరూ తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఈ గెలుపు ఖచ్చితంగా మీది మాత్రమే, మీరు మాత్రమే కొట్లాడి గెలిచినారు. కేసీఆర్ గారి స్ఫూర్తితో ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా నాయకుడు కేసీఆర్ గారు అందించిన పోరాట స్ఫూర్తితో మేము కొట్లాడతామని చెప్పి అధికార పార్టీ ఆగడాలను, అధికార పార్టీ అరాచకాలను అన్నిటిని ఎదుర్కొని, వాళ్ళ గూండాగిరిని, పోలీసు పవర్ను అన్నిటిని ఎదుర్కొని మీరు అద్భుతంగా వీరోచితంగా పోరాటం చేసినందుకు గట్టిగా చప్పట్లతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం ఇవ్వబడేటట్టు వారికి అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నా. గెలిచిన వారికి, స్వల్ప తేడాతో ఓడిన వారికి, గెలిచి ఓడిన వారికి పేరు పేరున అందరికీ అభినందనలు.
గెలిచి ఓడిన వారు అని ఎందుకంటున్నా అంటే దగ్గర దగ్గర ఇప్పుడే మా భూపాల్ రెడ్డి అన్న చెప్పినట్టు ఒక 1000-1500 గ్రామాల్లో నిజానికి మనం గెలిచినాం. కానీ లంగతనంతో చిల్లర మల్లర మరి అధికారులను అడ్డం పెట్టుకొని కావాలని తిమ్మిని బమ్మిని చేసి గెలిచిన వాళ్ళని కూడా ఓడిపోయినట్టుగా రీకౌంటింగ్ లో ఓడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మరి ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని 2 ఏళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా జిల్లా తిరిగిండు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు బెదిరించిండ్రు, మీకు ఇందిరమ్మ ఇండ్లు రావు, ఫలానా పథకం రాదు, ఫలానా పథకం రాదు అని బెదిరించిండ్రు. కాలికి బల్పం కట్టుకొని ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఊరూరు తిరిగిండ్రు.